చెప్పాలంటే డేలో మన వర్క్ అంతా డేలో ఉంటది. ఆయన వర్క్ నైట్ ఉంటది. మీకెట్లా అనిపించింది? నైట్ పూట అంటే వర్క్ అబ్బా! ఇది మా అందరూ ఆల్మోస్ట్ ఆల్ క్రియేటివ్ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో నైట్ పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను రాత్రిపూటే రాస్తాను. నేను నైటే రాస్తాను. అంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి, ఎవరు పిల్లలు కూడా ఎవరు ఉండవు, అరుపులు కేకలు ఏమి ఉండవు కాబట్టి ప్లెజెంట్గా నా రూమ్లో నేను కూర్చొని రాసుకుంటాను. అప్పుడే అదే అంటే కరెక్ట్ టైం అది. మనకి కొంచెం నా తెల్లారుజాము 3-4 అయితే బ్రహ్మ ముహూర్తం కూడా మంచి చిన్న రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఆ టైంలో కాఫీ తాగి మంచి మాట్లాడేస్తే. ఈ పాట రికార్డింగ్ అయిన తర్వాత మన చరణ్ గారికి వినిపించినప్పుడు ఆయన ఏమన్నారు అసలు? అంటే యాక్చువల్గా హీరో గారికి వినిపించినప్పుడు నేను లేను, మన డైరెక్టర్ గారే ఉన్నట్టున్నారు. అంటే 1-to-1 మాతో ఎప్పుడు హీరో గారితో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలే. అంటే ఆ సందర్భం రాలేదు. వాళ్ళు షూటింగ్లో ఎక్కడో ఉంటారు. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు మన డైరెక్టర్ గారితో కూర్చోవడం, అయితే ఒకవేళ సెట్కి వెళ్ళినా క్యారవాన్లో కూర్చోవడం, ఏదో 2-3 కరెక్షన్లు ఒక పావుగంట డిస్కషన్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, డిస్పర్స్ అయిపోవడం. అంతేగాని మళ్ళీ సెట్లోకి వెళ్ళి పరిచయం అవే లేదు. నేను 2-3 సార్లు వెళ్ళాను సెట్కి. అంటే ఆ రోజు ఒక్కసారి వచ్చినట్టున్నారు హీరో గారు. ఆ టైంలో చాలా హెక్టిక్, ఏదో చాలా క్రూషియల్ ఈ ఈ గ్లింప్స్ వచ్చింది కదా, ఆ షూట్ జరుగుతుంది ఆ రోజు, ఈ బ్యాట్తో కొట్టడం అని. ఎక్కడ చేశారు సార్ ఇది సాంగ్ షూట్? షూటు శ్రీలంకలో చేశారు, పూణేలో చేశారు. ఇంకేదో అంటే నాకు తెలిసిన వరకు సుమి, అంటే ఎక్కడున్నారంటే ఫలానా పాట, అంటే ఆ ప్రతి దగ్గర ఒక 2 రోజులు అలా చేశారు. దాదాపు 12 రోజులు ఎంత చేశారు పాట. మరి అంటే